నాయనా, నా మాట కొంచెం శ్రద్ధగా విను. అవును, నీతోనే నేను మాట్లాడుతున్నది. నువ్వు జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్నావు కదూ. ఉదయాన్నే లేచి, స్నానం చేసి, గుడికి వెళ్ళి, ఆ పరమశివుడికి అభిషేకం చేసి, తండ్రీ, నా కష్టాలు తీర్చు అని కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. ఇంటికొచ్చి పూజలు చేస్తున్నావు, ఉపవాసాలుంటున్నావు. అయినా నీ జీవితంలో కష్టాలు ఎందుకు తీరడం లేదు? నీ అప్పుల బాధలు ఎందుకు తీరడం లేదు? నీ ఇంట్లో అశాంతి ఎందుకు పోవడం లేదు? ఎప్పుడైనా ఆలోచించావా? నేనింత భక్తితో పూజ చేస్తున్నా ఆ శివుడికి నామీద దయలేదా అని ఎన్నోసార్లు ఆకాశం వైపు చూసి అడిగావు కదూ. ఆ మహాదేవుడు భోళాశంకరుడు నాయనా, పిలిస్తే పలికే దేవుడు. ఒక చిన్న మారేడుదళం ఇస్తే చాలు, తన ప్రాణాలైనా ఇచ్చేంత కరుణామయుడు. మరి అలాంటి శివుడు నీ పూజను ఎందుకు స్వీకరించడం లేదు? నీ కన్నీళ్లని ఎందుకు తుడవలేకపోతున్నాడు? ఎందుకంటే నువ్వు శివపూజలో తెలియక కొన్ని ఘోరమైన తప్పులు చేస్తున్నావు. నీకు తెలియదు, ఏది చెయ్యాలో నీకు తెలుసు, కాని ఏది చెయ్యకూడదో నీకు ఎవరూ చెప్పలేదు. ఈ వయసులో దశాబ్దాలుగా ఆ గర్భగుడిలో ఆ శివలింగాన్ని కడుగుతూ ఆ స్వామిని సేవిస్తున్న ఒక ముసలి పూజారిగా ఈరోజు నేను నీకు ఆ రహస్యాలు చెప్పబోతున్నాను. శివపురాణం, లింగపురాణం గొంతెత్తి ఘోషిస్తున్న ఆ కఠోర నియమాలేమిటో ఈరోజు నీకు వివరిస్తాను. కాని ఒక్క నిమిషం, ఈ వీడియో నీదాకా వచ్చిందంటే అది యూట్యూబ్ అల్గారిథం చేసిన పనికాదు. ఆ కైలాసవాసుడు, ఆ మహాదేవుడు నిన్నెంచుకున్నాడు. నీ తప్పులు సరిదిద్దాని, నీ జీవితాన్ని మార్చుకోడానికి ఆ పరమేశ్వరుడే ఈ రూపంలో నీకు ఈ వీడియోని పంపించాడు. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకు నాయనా. ఒక్క 10 నిమిషాలు నీ జీవితంలో ఆ పరమశివుడి కోసం కేటాయించు. ఈ వీడియోని ఇప్పుడే లైక్ చెయ్. ఎందుకంటే నీ లైక్ వల్ల ఈ జ్ఞానం కష్టాల్లో ఉన్న మరో 10 మందికి చేరుతుంది. వాళ్ల పుణ్యం కూడా నీకే దక్కుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఇది ఛానల్ కాదు, మన ఇల్లు, శివభక్తుల కుటుంబం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట సింబల్ నొక్కడం ద్వారా నువ్వు ఆ స్వామి గుడిలో గంట కొట్టినట్లే. అలాగే కామెంట్స్లో నీ కష్టాలన్నీ మరిచిపోయి మనస్ఫూర్తిగా ఓం నమఃశివాయ అని రాయి. ఆ స్వామి నీ కామెంట్ చూస్తున్నాడు. నీ మనసులోని భారాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టే. ఇక కథలోకి వెళదాం. జాగ్రత్తగా విను. చాలామంది అనుకుంటారు, శివుడు అంటే కేవలం లింగాకారం, నీళ్లు పోస్తే చల్లబడతాడు అని. కాని శివతత్వం చాలా లోతైనది నాయనా. శివుడికి పసుపు కుంకుమలు ఎందుకు వాడకూడదో తెలుసా? నువ్వు గుడికి వెళతావు, అమ్మవారికి పెట్టినట్లుగానే శివలింగానిక్కూడా పసుపు రాసి కుంకుమ బొట్టు పెడతావు. అక్కడే జరుగుతోంది మొదటి తప్పు. పసుపు కుంకుమలు సౌభాగ్యానికి, భౌతికమైన అందానికి, అలంకారానికి ప్రతీకలు. ఇవి శ్రీ మహావిష్ణువుకు, అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. కాని శివుడెవరు? ఆయనో బహిరాగి, మహాశ్మశానంలో నివసించే అఘోరి. ఆయన దేహానికి విభూతిని పూసుకుంటాడు, శ్మశాన భస్మాన్ని ధరిస్తాడు. భౌతికమైన ఈ లోకం పట్ల ఎటువంటి ఆకర్షణలేని వైరాగ్యానికి ప్రతిరూపమాయన. అలాంటి వైరాగ్యమూర్తికి నువ్వు భౌతికమైన పసుపు కుంకుమలు సమర్పిస్తే ఆయన ఎలా స్వీకరిస్తాడు? అది ఆయన తత్వాన్ని అవమానించడమే అవుతుంది. నీ అంతరంగం ఆయనకు అర్థం కావాలంటే నువ్వు శివుడి దగ్గరికి వెళ్లేటప్పుడు నీలో ఉన్న నేను, నాది అనే అహంకారాన్ని, అందాన్ని, ఆస్తులని పక్కనపెట్టి ఒక శ్మశానంలో నిలబడ్డ బూడిదలాంటి మనస్సుతో వెళ్ళాలి. శివలింగానికి కేవలం స్వచ్ఛమైన విభూతి, భస్మం, చందనం, గంధం మాత్రమే పెట్టాలి. ఈసారి శివాలయం వెళ్ళినప్పుడు ఈ తప్పు చెయ్యకు. నీలోని వైరాగ్యాన్ని విభూతి రూపంలో స్వామికి సమర్పించు. అప్పుడు చూడు, నీలోని మనోవేదన ఆ క్షణమే ఎలా మాయమవుతుందో. పూజ అనగానే మనం ముందుగా వెతుక్కునేది పూలు, ఆకులు. తులసిమొక్క ఇంట్లో ఉంటే చాలు, గబగబా ఆకులు తెంచి అందరి దేవుళ్లతో పాటు శివుడిమీద కూడా వేసేస్తుంటారు. కాని శివపురాణం ప్రకారం శివపూజలో తులసిని వాడటం మహాపాపం. ఎందుకో తెలుసా? దీని వెనక ఒక గుండెల్ని మెలిపెట్టే కథ ఉంది నాయనా. పూర్వం జలంధరుడనే ఒక మహారాక్షసుడుండేవాడు. వాడు ముల్లోకాలను గడగడలాడిస్తున్నాడు. కాని వాణ్ణి ఎవరూ చంపలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? వాడి భార్య బృంద. ఆమె మహాపతివ్రత. ఆమె పాతివ్రత్య బలమే జలంధరుడికి శ్రీరామరక్షలా నిలిచింది. ఆమె పవిత్రత చెడిపోతే కాని వాడిని సంహరించడం సాధ్యం కాదు. అప్పుడు లోకకల్యాణం కోసం దేవతల మొర ఆలకించి సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువే జలంధరుడి రూపంలో వెళ్ళి బృంద పాతివ్రత్యాన్ని భంగం చేస్తాడు.
ఆ క్షణమే జలంధరుడి శక్తి నశించిపోతుంది. పరమశివుడు తన త్రిశూలంతో జలంధరుడి తల నరికేస్తాడు. విషయం తెలుసుకున్న బృంద అగ్నిప్రవేశం చేసి తన దేహాన్ని త్యాగం చేస్తుంది. ఆమె బూడిదనుంచే తులసి మొక్క జన్మించింది. తన భర్త మరణానికి కారణం శివుడేనని తులసికి తెలుసు. అందుకే శివుడి పూజలో తన ఆకులని వాడకూడదని ఆమె శపథం చేసింది. శివుడు కూడా ఆమె ఆవేదనను అర్థం చేసుకుని నా పూజలో తులసిదళాలు నిషిద్ధం అని వరమిచ్చాడు. ఇందులో ఉన్న సైకాలజీ అర్థం చేసుకోనాయనా. ఒకరి బాధకు కారణమైన వస్తువుని లేదా ఒకరికి ఇష్టంలేని పనిని దేవుడి పీరుతో మనం చెయ్యకూడదు. తులసి విష్ణువుకు ప్రాణం. విష్ణుపూజకు తులసినివాడు. కానీ శివుడికి మాత్రం పొరపాటున కూడా తులసిని సమర్పించకు. నువ్వు తులసితో శివుణ్ణి పూజిస్తే ఆ బృందపడిన శోకం, ఆమె కన్నీరు నీ ఇంటికి శాపంగా మారుతుంది. అందుకే నీ అప్పులు తీరట్లేదు. నీ ఇంట్లో ఎప్పుడూ భార్యాభర్తల మధ్య గొడవలొస్తున్నాయి. ఈ తప్పుని ఇక్కడితో ఆపేయి. శివుడికి ఇష్టమైన మారేడు, బిల్వపత్రం మాత్రమే సమర్పించు. ఇక మూడవది, ఇది చాలామందికి తెలియని విషయం. శివపూజలో పొరపాటున కూడా మొగలి పువ్వు, కేతకీ ఫ్లవర్ వాడకూడదు. ఎంతో సువాసన వెదజల్లే ఈ పువ్వుని శివుడు ఎందుకు నిషేధించాడు? ఇది తెలుసుకుంటే నువ్వు నీ జీవితంలో మళ్ళీ ఎన్నడూ అబద్ధమాడవు. ఒకసారి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనే వాదన వచ్చింది. ఆ వాదన యుద్ధంగా మారే సమయంలో పరమశివుడు ఒక అనంతమైన అగ్నిలింగంగా, జ్యోతిర్లింగంగా వారి మధ్య ఉద్భవించాడు. నా ఈ లింగం యొక్క ఆది అంటే మొదలు, అంతం అంటే చివర ఎవరు ముందుగా కనుక్కుంటారో వారే గొప్ప అని ఆకాశవాణి వినిపించింది. విష్ణువు వరాహరూపంలో కిందికి వెళ్లాడు. కాని శివలింగం అడుగుభాగం దొరకక తన ఓటమిని అంగీకరించి తిరిగివచ్చాడు. కాని బ్రహ్మ హంసరూపంలో పైకి వెళ్లాడు. ఎంత వెళ్లినా శివలింగం అగ్రభాగం కనిపించలేదు. బ్రహ్మకు అహంకారం అడ్డమొచ్చింది. ఎలాగైనా గెలవాలి అనుకున్నాడు. ఆ సమయంలో శివుడి తల పైనుంచి కిందకు పడుతున్న ఒక మొగలి పువ్వు, కేతకి, బ్రహ్మకు కనిపించింది. నేను శివుడి తల చూశానని నువ్వు సాక్ష్యం చెప్పాలి అని బ్రహ్మ ఆ పువ్వునడిగాడు. ఆ పువ్వు సరేనంది. ఇద్దరూ వచ్చి విష్ణుముందు శివుని ముందు అబద్ధం చెప్పారు. కాని ఈ సృష్టికి లయకారుడైన, సర్వాంతర్యామి అయిన ఆ మహాదేవుడికి అబద్ధం చెప్పగలరా? శివుడి మూడవ కన్ను తెరుచుకుంది. అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుడికి భూలోకంలో ఎక్కడా గుడులు, పూజలు ఉండకూడదని శపించాడు. దొంగసాక్ష్యం చెప్పిన ఆ మొగలి పువ్వుని తన పూజకు ఎప్పటికీ పనికిరాకుండా పోతుందని శపించాడు. చూశావా నాయనా, ఇక్కడ దేవుడు చూసేది పువ్వుని కాదు, ఆ పువ్వు వెనక ఉన్న అసత్యం, మోసం అనే లక్షణాలను. నువ్వు నిజాయితీగా లేకపోతే నలుగురిని మోసం చేసి సంపాదించిన డబ్బుతో ఎంత పెద్ద గుడి కట్టినా శివుడు కనీసం కన్నెత్తి కూడా చూడడు. మొగలి పువ్వుని నిషేధించడం వెనక ఉన్న ఆంతర్యం ఇదే. నా దగ్గరికి వచ్చేటప్పుడు అబద్ధాలు, మోసాలు, కుట్రలు పక్కనపెట్టిరా అని శివుడు పరోక్షంగా చెప్తున్నాడు. మనసులో మాలిన్యం పెట్టుకుని ఎన్ని అభిషేకాలు చేసినా ప్రయోజనం శూన్యం. గుడిలో మనం చూస్తుంటాం, శ్రీమహావిష్ణువుకు శంఖంతో పాలుపోసి అభిషేకం చేస్తుంటారు. కాని శివాలయంలో ఎప్పుడైనా శంఖంతో శివలింగానికి అభిషేకం చేయడం చూశావా? చూడరు. ఎందుకంటే శివలింగాన్ని శంఖంతో తాకకూడదు, శంఖం ద్వారా నీళ్లు పోయకూడదు. ఇక్కడే చాలామంది ఇళ్లల్లో చేసే అతిపెద్ద తప్పు దాగి ఉంది. పూర్వం శంఖచూడుడు లేదా శంఖచూడ అనే ఒక రాక్షసుడుండేవాడు. వీడు దేవతలను ముప్పుతిప్పలు పెడుతుంటే పరమశివుడే స్వయంగా తన త్రిశూలంతో వాడిని సంహరించాడు. ఆ శంఖచూడుడి ఎముకలనుంచే శంఖం పుట్టింది. తన చేతిలో హతమైనవాడి దేహపు అవశేషంతో తనకు అభిషేకం చెయ్యడం శివుడికి ఇష్టముండదు. అందుకే శివపూజలో శంఖం ఊదవచ్చు కాని శంఖంతో అభిషేకం మాత్రం చెయ్యకూడదు. ఇది కేవలం పురాణకథ కాదు నాయనా, దీని వెనక ఒక మానసిక తత్వముంది. శంఖం నాదానికి ప్రతీక, శివుడు నిశ్శబ్దానికి, ధ్యానానికి ప్రతీక. ధ్యానముద్రలో ఉన్న మహాయోగిని డిస్టర్బ్ చెయ్యకూడదు. ఆయనకు అభిషేకం చేసేటప్పుడు మనసులో శాంతి ఉండాలి. నువ్వు ఇంట్లో శంఖంతో నీళ్లు పోసి శివుడు కరుణించలేదు అని ఏడిస్తే ఎలా? ఆయన నియమాలు పాటించకుండా మనం చేసే ప్రతి పని అపరాధమే అవుతుంది. నువ్వు గుడికి వెళతావు, ఒక కొబ్బరికాయ తీసుకెళతావు. అక్కడ పూజారిగారు ఆ కొబ్బరికాయ కొట్టి అందులోని నీళ్లతో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కాని ఆ తర్వాత అదే కొబ్బరికాయను నువ్వు ఇంటికి తీసుకెళ్లి ప్రసాదంగా తింటావు, లేదా చట్నీ చేసుకుని తింటావు. ఎంత ఘోరం నాయనా! ఇది శివద్రోహం. గుర్తుపెట్టుకో, శివుడికి అభిషేకం చేసిన ఏ వస్తువునీ మనం తినకూడదు. ముఖ్యంగా శివుడికి అభిషేకం చేసిన కొబ్బరి నీళ్లు
లేదా శివలింగం మీద పడిన కొబ్బరి చెక్కలను మనం ప్రసాదంగా స్వీకరించకూడదు. ఎందుకంటే శివలింగం అనేది ఒక అపారమైన ఉష్ణశక్తికి కేంద్రం. ఆ ఉష్ణాన్ని చల్లార్చడానికే మనం నిరంతరం నీళ్ళో, పాలో, కొబ్బరి నీళ్ళో పోస్తుంటాం. ఆ నీళ్లు శివలింగాన్ని తాకిన మరుక్షణం వాటిలో ఉండే శక్తి భయంకరమైన రేడియేషన్లా మారుతుంది. దాన్ని మనం తట్టుకోలేం. అందుకే శివుడికి నైవేద్యంగా బయటపెట్టిన కొబ్బరికాయ తినొచ్చు కాని శివలింగం మీద పోసిన, శివలింగాన్ని తాకిన వస్తువులను చండీశ్వరుడికి మాత్రమే చెందుతాయి. వాటిని మనం తింటే మన దేహంలో రోగాలు ఉత్పన్నమవుతాయి, మానసిక ప్రశాంతత పోతుంది. నీ ఆరోగ్య సమస్యలకు కారణం నువ్వు తెలియక చేసిన ఈ చిన్న దప్పే కావచ్చు. ఒకసారి ఆలోచించు. ఇది ఈ వీడియోలోనే అత్యంత ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరూ చేసే అతిపెద్ద తప్పు ఇది. గుడికి వెళ్లగానే నవగ్రహాలకు తిరిగినట్లు, వెంకటేశ్వరస్వామికి తిరిగినట్లు శివలింగం చుట్టూ గుండ్రంగా ప్రదక్షిణలు చేసేస్తారు. కాదు నాయనా, అలా చెయ్యకూడదు. శివాలయంలో ఎప్పుడూ అర్ధప్రదక్షిణ మాత్రమే చెయ్యాలి. దీన్నే చండీశ్వర ప్రదక్షిణ అంటారు. శివలింగానికి అభిషేకం చేసిన జలం అంటే నీరు లేదా పాలు ఒక చిన్న కాలువ ద్వారా బయటకు వెళుతుంది కదా, దాన్ని సోమసూత్రం అంటారు. ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ సోమసూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదు. అక్కడి వరకు వెళ్ళి ఆ అభిషేక జలానికి నమస్కరించి మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి ఇంకోవైపు నుంచి సోమసూత్రం వరకు వెళ్ళాలి. ఇది ఎందుకు? దీని వెనక అద్భుతమైన సైన్సుంది. శివలింగమనేది ఈ విశ్వానికి ప్రతిరూపం. శివుడిలోనుంచి పుట్టే ఎనర్జీ ఒక కాంతిపుంజంలా ఆ సోమసూత్రం గుండా బయటకు వెడుతూ ఉంటుంది. నువ్వు ఆ సోమసూత్రాన్ని దాటినప్పుడు ఆ భయంకరమైన కాస్మిక్ ఎనర్జీని అడ్డగించినవాడివి అవుతావు. ఆ ఎనర్జీ నీ దేహంలోని నాడీ వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. నీ కర్మచక్రం అల్లకొల్లోలమవుతుంది. అందుకే మన మహర్షులు ఆ సోమసూత్రాన్ని దాటకూడదు అని నియమం పెట్టారు. సోమసూత్ర లంఘనం చేస్తే ప్రాణహాని, తీవ్రమైన దరిద్రం పట్టుకుంటాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ రోజునుంచి శివాలయం వెళితే ఎట్టి పరిస్థితుల్లో ఆ నీళ్లు వెళ్లే దారిని దాటవద్దు. శివుడి బౌండరీస్ని రెస్పెక్ట్ చేయి. నీ జీవితంలో బౌండరీస్ వాటంతటవే సెట్ అవుతాయి. చాలామంది ఇళ్లల్లో ఉదయం లేవగానే సమయం లేదనో లేదా ఇంకేదో కారణం చేతో స్టీలు గ్లాసులోనో ప్లాస్టిక్ డబ్బాలోనో నీళ్లు పట్టుకెళ్లి శివలింగం మీద పోసేస్తుంటారు. నాయనా, దేవుడికి భక్తి ముఖ్యమని నువ్వు అనుకోవచ్చు, కాని భక్తికి ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతే నీకు క్రమశిక్షణ నేర్పుతుంది. శివుడికి అభిషేకం చేసే పాత్ర ఎప్పుడూ రాగి అంటే కాపర్, ఇత్తడి అంటే బ్రాస్ లేదా వెండిది అంటే సిల్వర్ది అయి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుము అంటే ఐరన్, స్టీలు లేదా అల్యూమినియం పాత్రలను వాడకూడదు. ఎందుకంటే రాగికి జలాన్ని పవిత్రం చేసే, బ్యాక్టీరియాను చంపే శక్తి ఉంది. అలాంటి రాగి పాత్రలోని నీరు శివలింగాన్ని తాకినప్పుడు పుట్టే వైబ్రేషన్సు చుట్టూ ఉన్న వాతావరణాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతాయి. ఇనుము అనేది శని భగవానుడికి, కఠినమైన నెగటివ్ శక్తులకు ప్రతీక. శివపూజలో ఇనుము వాడటం వల్ల పూజ ఫలితం రాటుపోగా నెగటివ్ కర్మలు యాక్టివేట్ అవుతాయి. నీ జీవితంలో కష్టాలు ఇంకా పెరుగుతాయి. ఈ చిన్న మార్పు చేసి చూడు నాయనా. రాగి చెంబుతో ఆ ఉమామహేశ్వరుడికి జలాభిషేకం చెయ్యి. నీ మనస్సు ఎంత ప్రశాంతంగా మారుతుందో నీకే తెలుస్తుంది. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది బిల్వపత్రం అంటే మారేడుదళం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం జన్మజన్మ పాప వినాశనం. ఒక మారేడుదళం సమర్పిస్తే 3 జన్మల పాపాలు కాలిపోతాయి. కాని ఆ మారేడుదళం ఎలా అర్పిస్తున్నావు అనేది చాలా ముఖ్యం. చెట్టునుంచి ఆకులు ఎలా పడితే అలా తెంపి పురుగులు తిన్నవి, ఎండిపోయినవి శివలింగం మీద వెయ్యకూడదు. 3 ఆకులు అంటే దళం ఖచ్చితంగా కలిసి ఉండాలి. మరియు ఆ ఆకు వెనక భాగం అంటే మృదువుగా లేనివైపు పైకి ఉండేలా, నునుపుగా ఉండే భాగం శివలింగాన్ని తాకేలా బోర్లించి సమర్పించాలి. ఆ మారేడు ఆకుకి కొద్దిగా గంధం రాసి దానిమీద ఓం అని రాసి పెడితే ఆ భోళాశంకరుడు ఉప్పొంగిపోతాడు. నువ్వు అడగాలనుకున్న కోర్కెలన్నీ ఆ ఆకుమీద నీ కళ్లతో రాసి స్వామి పైన పెట్టు, ఆయన స్వీకరిస్తాడు. కాని ఎండిపోయిన ఆకులు లేదా సోమవారం రోజున చెట్టునుంచి తెంపని ఆకులు వాడకూడదు. మారేడు ఆకులను ఆదివారమే కోసి ఇంట్లో పెట్టుకోవాలి. ఇది నియమం.
ఈ చిన్న చిన్న పనులే నీ భక్తికి శ్రద్ధకు నిదర్శనం. చాలామంది భక్తులు శివుడిమీద విపరీతమైన ప్రేమతో ఇంటికి శివలింగాన్ని తెచ్చుకుంటారు. కాని ఇంట్లో శివలింగముంటే కొన్ని కఠినమైన నియమాలు పాటించాలి. లేకపోతే ఆ ఇంట్లో ఊహించని నష్టాలు, అనారోగ్యాలు సంభవిస్తాయి. ఇంట్లో పెట్టుకునే శివలింగం నీ బొటనవేలు అంటే థమ్ ఫింగర్ కన్నా పెద్దగా ఉండకూడదు. అంతకన్నా పెద్ద లింగాలు కేవలం గుడిలో మాత్రమే ప్రతిష్ఠించాలి. ఇంట్లో శివలింగముంటే దానికి ప్రతిరోజూ క్రమం తప్పకుండా నీటితో అభిషేకం జరగాలి. ఏ రోజైతే ఆ శివలింగం ఎండిపోతుందో ఆ రోజునుంచే ఆ ఇంట్లో అరిష్టాలు మొదలవుతాయి. శివుడు జలప్రియుడు. ఆయన ఎప్పుడూ చల్లగా ఉండాలి. ఆయన చల్లగా ఉంటేనే నీ కుటుంబం చల్లగా ఉంటుంది. అలాగే ఇంట్లో శివలింగమున్న గదిలో ఎప్పుడూ ప్రశాంతత ఉండాలి. గొడవలు, భూతులు, అపవిత్రమైన పనులు ఆ గదిలో జరగకూడదు. ఈ నియమాలు పాటించలేము అనుకుంటే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు. ఒక ఫోటో పెట్టుకుని పూజ చేసుకో. స్వామి అంతే కరుణిస్తాడు. నాయనా, చూశావా? దేవుడు మనకు కష్టాలివ్వడు. దేవుడు మనల్ని శిక్షించడు. మనకు వచ్చే కష్టాలన్నీ మనం తెలిసీ తెలియక చేసే ఇలాంటి తప్పుల వల్లే. అగ్నిని పట్టుకుంటే కాలుతుంది కదా, దానికి అగ్నిది తప్పు అనలేం కదా. అలాగే దేవుడి శక్తిని సరైన విధానంలో ఆరాధించకపోతే అది మన కర్మలకు ప్రతికూల ఫలితాలనిస్తుంది. ఈరోజు నేనొక పుజారిగా నా బాధ్యత నెరవేర్చాను. దశాబ్దాలుగా ఆ గర్భగుడిలో ఆ పరమశివుడిని కళ్ళారా చూస్తూ ఆయన తత్వాన్ని గ్రహించినవాడిగా నా అనుభవ సారాన్ని నీ ముందుంచాను. ఆ కైలాసనాథుడు ఎంత దయామయుడో, నియమాలు తప్పితే అంతే ఉగ్రమూర్తి అని గుర్తుంచుకో. నీ గుండెల్లోని భారం దించడానికే ఆ మహాదేవుడు నాతో ఈ మాటలు పలికించాడు. నీకు గుండెల్లో ఏవైనా బాధలు ఉంటే, తీరని కష్టాలు ఉంటే కన్నీళ్లు పెట్టుకోకు నాయనా, ఆ ఈశ్వరుడున్నాడు, భోళా శంకరుడున్నాడు. ఈ రోజునుంచే నేను చెప్పిన పద్ధతిలో పూజ చేసి చూడు. నీ అప్పుల బాధలు, ఆరోగ్య సమస్యలు మంచులా కరిగిపోకపోతే నన్నడుగు. ఒక్క నిమిషం వీడియో ఆపేయకు. నేను ఇందాకే చెప్పాను, ఈ వీడియో నీదాకా వచ్చిందంటే అది సాధారణ విషయం కాదు. ఇది ఆ పరమశివుడి ఆజ్ఞ. నాలాంటి ఒక ముసలి పుజారి మాట విను. ఈ వీడియోని ఇప్పుడే ఏ ఒక్క సెకండు కూడా ఆలోచించకుండా సబ్స్క్రైబ్ చేసుకో. ఎందుకంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ రూపంలో ఆ శివుడి జ్ఞానం ప్రతిరోజూ నీ ఫోన్ ద్వారా నీ ఇంటికి వస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చెయ్. నువ్వు చేసే ఒక్క లైక్ వల్ల యూట్యూబ్ ఈ వీడియోని ఏడుస్తున్నా, కష్టాలలో ఉన్న లక్షలాది మందికి చేరుస్తుంది. వాళ్ల కన్నీళ్లు తుడిచిన పుణ్యం నీకే దక్కుతుంది. నీ కుటుంబ సభ్యులకి, నీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చెయ్. శివజ్ఞానాన్ని పంచడం కన్నా గొప్ప దానం మరొకటి లేదు. చివరగా నీ బాధలు, కష్టాలు అన్నీ ఆ శివుడి పాదాల దగ్గర వదిలేస్తూ కమెంట్స్లో ఓం నమఃశివాయ లేదా హరహర మహాదేవా అని రాయి. నీ మనస్ఫూర్తిగా, నీ ఆత్మలో నుంచి ఆ మాట రావాలి. శివుడు నీ మొర వింటున్నాడు నాయనా, నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. వెళ్ళిరా నాయనా, శివానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భూయాత్.